సార్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ అంటే వైభవం మా మా జరిపిస్తున్నారు? పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం 700 సంవత్సరాల క్రితం నుంచి ఎల్లమ్మ కళ్యాణం అనేది జరుగుతూ వస్తుంది. ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరము ఎల్లమ్మ కళ్యాణము అంగరంగ వైభవంగా రోజు రోజుకి మించిపోతుంది. పబ్లిక్ ఇలా రోజు రోజుకి పెరుగుకుంటూ వస్తున్నారు. ఈ పబ్లిక్ ఇక్కడికి కోరుకున్న మొక్కులని తీరుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేసి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటాం అని చెప్పేసి ఫంక్షన్స్ చేస్తారు. ఇక్కడ ఏమంటారు రోజు రోజుకి చాలా ఏమంటారు అద్భుతంగా టెంపుల్ కి డెవలప్మెంట్ జరుగుతుంది. అయితే గవర్నమెంట్ ఏమైనా ఫండ్స్ వస్తాయి గవర్నమెంట్ నుంచి, లేకుంటే మీ ప్రైవేట్ గా ఏమైనా అంటే గవర్నమెంట్ నుంచి పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు 13 లక్షలు ఇచ్చారు. ఈసారి మా రేవంత్ అన్న సర్కారు 16,50,000 కేటాయించారు టెంపుల్ కి. అంటే ఎల్లమ్మ కళ్యాణము మహోత్సవానికి ఏర్పాట్ల గురించి అని చెప్పి 16,50,000 కేటాయించారు గవర్నమెంట్. మొత్తం కళ్యాణంకి అయ్యే ఖర్చు ఎంత? కళ్యాణం అయ్యే ఖర్చు వాస్తవానికి 16 లక్షల కన్నా ఎక్కువనే అవుతుంది. అది కొంచెం గుడి వాళ్ళు భరిస్తారు, కొంచెం గవర్నమెంట్ మాత్రం 70% గవర్నమెంట్ ఇస్తుంది. మొత్తం 70% మిగతా డోనర్స్ వాళ్ళు ఇస్తారు కదా మేడం, స్పాన్సర్స్ వస్తారు కదా టెంపుల్ కి, వాళ్ళు ఇస్తారు. అంటే ఇప్పుడు అంటే ప్రతి ఏటా కళ్యాణం చేస్తారు కదా, అసలు ఈ కళ్యాణానికి గల చరిత్ర ఏంటి? కళ్యాణం చేయడానికి చరిత్ర మాత్రం పూర్వీకుల నుంచి ఫాలో అయ్యి వస్తుంది. అది దాని ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఉన్న వివిధ జాతులకు చెందిన కులాలకు చెందిన వాళ్ళందరం కలిసి ఇక్కడ చేసుకుంటాం అమ్మవారు కళ్యాణం. ఇప్పుడు కళ్యాణం ఎవరి చేతుల మీద జరిపిస్తున్నారు? కళ్యాణం అంటే ఇప్పుడు ఈవో ఉంటారు, మళ్ళీ ఇంకా దీనికి ఏమంటారు చైర్మన్ ఉంటారు, దీనికి కమిటీ సభ్యులు ఉంటారు, అందరం కలిసి దీనికి అందరూ మా మినిస్టర్ గారు వస్తారు, మా మినిస్టర్ గారి చేతుల మీద జరుగుతుంది కార్యక్రమం. ఇప్పుడు కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లు ఏమేమి చేశారు అసలు? ఇక్కడ ఉన్న షీ టాయిలెట్స్ వాళ్ళకి ఇప్పుడు 10 లక్షల మంది అని అనుకుంటున్నాం మేడం. ఇంకొకటి అంటే మహిళలకు ఫ్రీ బస్ ఉంది, మా కాంగ్రెస్ గవర్నమెంట్ కేటాయించింది కదా. సో 10 లక్షల కంటే ఇంకా మించి వస్తారని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాము. దాని ప్రకారము వాళ్ళకు తగ్గ వాళ్ళ స్థాయి అంటే 10 లక్షల మందికి తగ్గ అన్ని ఇక్కడ వివిధ మెడికల్ క్యాంప్స్ కానీ, మళ్ళీ వాటర్ క్యాంప్స్ కానీ, మళ్ళా ప్లస్ షీ టాయిలెట్స్ కానీ ప్రతి ఒక్కటి ఏర్పాట్లు చేశాం మేడం. 10 లక్షల మందికి ఇబ్బంది లేకుండా, ఏ పబ్లిక్ ఏం ఇబ్బంది లేకుండా, ఏం ప్రాబ్లం లేకుండా మొత్తం చూసుకుందాం అని ప్రతి ఒక్క లైన్స్ కానీ, అంటే సీనియర్ సిటిజన్స్ కి ఒక లైన్ అని చెప్పేసి, అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి ఒక లైన్ అని చెప్పేసి అట్లా ఏర్పాట్లు చేశారు. అది మేడం. ఈ కళ్యాణంలో ఏ కార్యక్రమాలు ఉన్నాయండి అసలు? అంటే రథోత్సవం ఉంటుంది. ఇప్పుడు 9th రోజు అమ్మవారి కళ్యాణం అండి. ఇవాళేమో ఎదుర్కొంటాము అమ్మవారు అంటే ఎదుర్కోలు అంటారు కదా, ఎదుర్కోలు. రేపు కళ్యాణము, ఎల్లుండేమో రథోత్సవం. ఇది ఏ టైమ్స్ లో ఉంటాయండి టైమింగ్స్? అంటే టైమింగ్స్ అంటే రథోత్సవం ఏమో ఈవినింగ్ టైం ఉంటుంది మేడం. రేపు మార్నింగ్ 9:30, 10 o'clock కళ్యాణం స్టార్ట్ అవుతుంది. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మరి ఎక్కువ మొత్తంలో మరి ఫండ్స్ అనేది ఇస్తుంది కదా, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఒపీనియన్ ఏంటంటే ఇంకా డెవలప్మెంట్ చేస్తుందని చెప్పేసి మా అంచనా. అంటే లాస్ట్ టైం కంటే ఈ టైం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా అభివృద్ధి చేస్తుందని చెప్పేసి ఈ టెంపుల్ ని అనుకుంటే, లాస్ట్ టైం కాంగ్రెస్ హయాంలోనే ఈ గుడికి ఏమంటారు గుడి చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇంకా జరుగుతుందని చెప్పేసి వస్తాయని కోరుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాల్లో మీరు అసలు పాల్గొంటున్నారు? ఇక మా మమ్మీ చిన్న ఉన్నప్పుడు కూడా వచ్చింది టెంపుల్ కి. నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి గుడికి వస్తున్నా. అంటే ఇక్కడ మీరు కార్యకర్తగా లేకుంటే ఏమైనా చేస్తున్నారా, లేకుంటే ఏంటి అసలు ఇందులోని భాగం ఏంటి మీది? నేను ఎల్లమ్మ తల్లి భక్తుని, అమ్మ భక్తులతోనే వస్తున్నా. నేనేం లీడర్ని కాదు. అంటే ఇక్కడ కార్యక్రమాల్లో ఏమైనా పాలు పంచుకోవడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా? నేను సేవ చేసుకుంటానికి వస్తాను. సేవ చేసుకోండి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఇక చెప్తున్నా కానీ నేను నాకు ఫస్ట్ వచ్చిన ఇప్పుడు 7-8 years నుంచి సేవకి వస్తాను. అంటే కళ్యాణం సమయంలో మాత్రమే? ప్రతి సండే నేను వస్తా. ప్రతి సండే వస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కళ్యాణానికి ఏ ఏర్పాట్లు జరుగుతున్నాయి అసలు? చాలా టాయిలెట్స్ అవన్నీ పెట్టారు, వాటర్ది, అన్నదాన కార్యక్రమం ఉంటాయి. ఎవరికి ఆకలైన స్పాట్ల పులిహోర, అన్నం ఇవన్నీ పెట్టి అరేంజ్మెంట్ చేసి. ఓవరాల్ గా కళ్యాణానికి ఎంత మంది భక్తులు వస్తూ ఉంటారు ఇయర్లీ? 15-10 lakhs చాలా మంది వస్తారు. ఇంకా ఎక్కువనే అనుకుంటారు ఈసారి. ఓకే, మరి ప్రతి ఏటా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఎంత వరకు వస్తాయి అసలు? అది పోయినసారి చెప్పాడు కదా అన్న, 13 lakhs బీఆర్ఎస్ ఇచ్చిందని. ఈసారి గవర్నమెంట్ ఎంత ఇచ్చిందో తెలియదు ఇంకా. అంటే మీరు ఇప్పుడు ఈ కార్యక్రమంలోని చేస్తూ ఉంటారు కదా, లైక్ మీకు కమిటీ సభ్యులుగా ఏమైనా ఉంటుందా, లేకపోతే సేవకు మాత్రమే సేవ చేసుకుంటూ పోతారు? మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ దగ్గర ప్రాంతాల్లో? ఇక్కడ బాలనగర్ లో ఉంటారు. బాలనగర్ నుంచి వస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ 3 రోజుల కార్యక్రమం 1 రోజులు ఇక్కడ గుడిలోనే ఉంటారా, లేకుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి వస్తాము? ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారు. సో ఈ కళ్యాణం అంతా చివర్లో అసలు ఏం చేస్తారు? అంటే రథయాత్ర జరిపే ఏం లేదు, రేపు కళ్యాణం ఉంటే ఎల్లుండి రథయాత్ర ఉంటది. తర్వాత కత్తి కోడో ఏదో అని విన్నాం మేము.
లైక్ కోడి ఎదురు సంథింగ్ ఏదో అన్నారు, ఎదురు ఇవ్వడము అని అనేసి, అంటే ఏంటి లైక్ రథోత్సవానికి ఎదుర్కోళ్ళు అంటారు. ఎదుర్కోళ్ళు. అది మనం మొన్ననే అయిపోయింది. ఎదుర్కోళ్ళు అంటే ఏంటి అసలు? అది పురాణాలు, మనకు కూడా అంతగా తెలియదు. ఎప్పుడు అడగలేదా ఎవరిని? జరగలే అవన్నీ. అసలు ఇక్కడ కళ్యాణం ప్రతి ఏటా జరపడానికి గల కారణం ఏంటి అమ్మవారికి? అది ఒక మా తాతలు ఉన్నప్పటి నుంచి చరిత్ర అదే కంటిన్యూ చేస్తారు. అది మన మీరు ఎప్పుడు అడగలేదా అసలు అడగలేదు. ఎందుకని ఎల్లమ్మకి ప్రతి ఏడాది ఎల్లమ్మ చేస్తారు? తల్లి భక్తులు ఇక్కడ అమ్మాని కూడా వచ్చి బోనం చేస్తారు ఇక్కడ. ఉమ్, ఆమె అందరికి అట్లా కలిగిస్తారు. ఆపదున్న వాళ్ళకి ఆమెనే దిక్కు. ఉమ్. మరి గరీబ్ ఇక్కడ బోనాలు ఎప్పుడు? బోనాలు ప్రతి సండే బంగారం జాతర లాగా ఉంటది ఇక్కడ. ఉమ్, ప్రతి సండే బోనాలు రోజు బోనం చేస్తారు. వెళ్తానే ఉంటాయి. ఉమ్, ఓకే. మీరు వాల్యూమ్ 7 కూడా మాది పాట రిలీజ్ ఉంది. ఆ, రేపే రిలీజ్ చేస్తా వాల్యూమ్ Okay. పాట నాది. పాట అంటే గుడికి సంబంధించి గుడికి ప్రతి ఏడాది ఇలాంటి సాంగ్. లాస్ట్ ఇయర్ ఏ సాంగ్ రిలీజ్ చేశారు? పెద్ద పులి ఎల్లమ్మ తల్లిదే. ఓకే, అది ఎందులో రిలీజ్ చేస్తూ ఉంటారు? అది ఈశ్వరన్న అకౌంట్ లో రిలీజ్ అంటే గుడి తరపున లేకుంటే ఏమైనా సపరేట్ ఛానల్ లోనా? సపరేట్ ఛానల్. ఓకే, ఛానల్ నేమ్ ఏంటండి? అది ఈశ్వర్ వాళ్ళే పెట్టుకుంటారు. పెద్ద Okay. పులి ఈశ్వరు వాళ్ళు పెట్టుకుంటారు. మీరు సాంగ్ అనేది క్రియేట్ చేసి వాళ్ళ చేతికి అందిస్తారు, వాళ్ళు అప్లోడ్ అప్లోడ్ చేసుకుంటారు. చేస్తారు. ఓకే, అది గుడి తరపున అయితే వెళ్తుందంటారు అన్నమాట. మరి ఆ వీడియోకి వచ్చే ఫండ్స్ ఏం చేస్తారు? వీడియోకి వచ్చి ఫండ్స్ వాళ్ళే తీసుకుంటారు. అకౌంట్ లో పెడతారు కదా, వాళ్ళు డొనేట్ చేస్తారు అనుకో. ఓకే, గుడికి ఉపయోగిస్తారా ఆ డబ్బుల్ని? దేనికి వేస్తారో తెలియదు. సాంగ్ చిన్న క్లిప్ ఏమైనా ఉంటే కొంచెం పాడతారా? ఏ పర్వాలేదు, నాకు పాడండి. ఎల్లమ్మ తల్లి రేపు రిలీజ్ చేస్తా అంతే. ఇక ఆ, చిన్న ఏ clip నాకు మాకు పాడడానికి రాదు. పర్వాలేదు, చిన్న మొక్క, రెండు మొక్కలు. క్లిప్ ఉంది, అది ఇంటారంటే వినండి. ఒకసారి ఓ క్లిప్ లాగా తిరగండి గ్రూప్ మ్యాన్. ఇలా ఈ సాంగ్స్ ఎన్ని ఇయర్స్ నుంచి 7 చేస్తారు? years నుంచి వాల్యూమ్ 7 ఇది. 7 ఇయర్స్ నుంచి మీరు ఇలా సాంగ్స్ అంటే సొంతంగా మీరే చేస్తారా నా లేకుంటే పైసలే. ఎవరి సహాయం ఏ తీసుకోవాలి? అమ్మ నాకు వద్దు, అమ్మ నాకు కలిగిస్తుంది, ఓకే, నేను చేస్తుంది. మీ సొంత పైసలతో మీరే సొంతంగా పాట కూడా ఎవరి చేత రాయిస్తారా లేకుంటే మీరే రాస్తారా? రాయిస్తాం. రాయిస్తారు. రాయిస్తాం. ప్రతి ఏడాది ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటారా ఒక్కొక్కరికి లేకుంటే- వస్తాం. ఓకే, ఈ ఏడాది ఎవరి చేత రాయించారు? ఈసారి గోకుల్ గోకుల్. కుంభాల గోకుల్ ఆయన ఓకే, పాడిండు. పాడింది ఎవరు? పాడింది పాడింది కుంభాల గోకులు. రైటర్ వచ్చేసి చుప్పల్ బజార్ సాయి. ఓకే, వాళ్ళు రాశారు. ఈ ఏడాది వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఒకసారి మాకు కూడా క్లిప్ వినిపిస్తారా? మేము కూడా చూస్తాం. ఇది మొత్తం ఎన్ని నిమిషాల సాంగ్ వచ్చింది? 6 minutes. 6 minutes సాంగ్ అయితే క్రియేట్ చేశారు. నిజంగా సాంగ్ అయితే చాలా బాగుంది. రేపు ఏ సమయానికి రిలీజ్ అమ్మ చేయబోతున్నారు? కళ్యాణం స్టార్ట్ కాగా కళ్యాణం జరగగానే ఈ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. నిజంగా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలి మాకు. మీ పేరండి? మల్లేశం, మూల మల్లేశం. మీరు ప్రతి ఏడాది వస్తూ ఉంటారా? వస్తూ ఉంటాం మేడం. అంటే కళ్యాణానికే వస్తారా లేకుంటే గుడిలో దర్శనం అమ్మ కోసం? అది ఇక్కడే పక్కనే సనత్నగర్ కాబట్టి ఇప్పుడు ఫ్రీక్వెంట్లీగా వస్తూ ఉంటాం. మ్మ్. కళ్యాణానికి అనేది లేదు, మ్మ్. కానీ కళ్యాణానికి మాత్రం తప్పకుండా వస్తాం మ్మ్. మేడం. అంటే లైక్ ఏంటి అంతలా మీరు ఎఫెక్ట్స్ పెట్టి ఎప్పుడు రావడానికి గల రీజన్ ఏంటి? అంటే ఈ యొక్క దేవుని దేవత మ్మ్. అనుగ్రహం మ్మ్. అత్యద్భుతంగా ఉంటుంది, మ్మ్. చాలా పవర్ఫుల్ ఉంటుంది మేడం. మ్మ్. ఒకసారి ఎవరైనా దర్శించుకున్నారంటే మ్మ్. వాళ్ళకు ఆ అద్భుతాలు మహిమలు కనబడతాయి. మ్మ్. దాంతో వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు. మ్మ్. ఆ కారణంగానే ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, మ్మ్. తెలంగాణలో ఉన్న పలు జిల్లాలు, మ్మ్. పోతే ఆంధ్ర జిల్లాల నుండి కూడా మ్మ్. మళ్ళీ రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల ఇవి ఏవైతే ఉన్నాయో మ్మ్. చాలా దాదాపుగా ఈ సంవత్సరం మాత్రం 16 నుండి 15 లక్షల మంది వస్తారు. అంతకు మించే వస్తారు, ఎందుకంటే ఫ్రీ బస్ ఉంది కదా. మ్మ్. మన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా రేవంత్ రెడ్డి గారు కల్పించిన సౌకర్యంతో ఈ ఫ్రీ బస్ తోని 20 లక్షల మందికి చేరుకుంటారని మ్మ్. అంచనా వేస్తున్నారు. మ్మ్. ఇక్కడ పోలీసు వాళ్ళైనా, బార్గేట్స్ అయినా, సెక్యూరిటీ అయినా, ఏ విషయమైనా షీ టాయిలెట్స్ అయినా ఏవైనా అన్ని బాగున్నాయి. మ్మ్. సో చాలా మున్పటి కంటే సౌకర్యాలు బాగా చేశారు, మ్మ్. చాలా బాగున్నాయి. మ్మ్. దాని కారణంగా అంత సంతోషంగానే ఉంటుంది. మ్మ్. ఈ కళ్యాణానికి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది మేము. మ్మ్. కోరిన కోరికలు తీర్చే తల్లి అని పేరు పొందారు కదా, మరి మీరు కోరుకున్న కోరికలు ఏమైనా తీరాయా? మీరు ఒక ప్రతి ఏడాది వస్తూ ఉంటారు కదా. నాకు ఒక మనవడు పుట్టాడండి, మనవడు పుట్టాడు, సంతోషం అయితే. సంతోషం. ఆ. ఇంకా ఏమనుకుంటున్నారు అసలు? ఇదే ఏదో ఒక కోరిక, మ్మ్. లైఫ్ లో ఏదో ఇల్లు కట్టుకోవాలని, మ్మ్. పిల్లలు బాగుండాలను, మ్మ్. మా కుటుంబం బాగుండాలి, మ్మ్. లోకం అంతా బాగుండాలి, మ్మ్. వర్షాలు బాగుపడాలి, మ్మ్. అన్నీ కోరుకుంటారు. మరి ప్రతిసారి వస్తూ ఉంటారని అంటున్నారు కదా, ఆ. ఎల్లమ్మ తల్లి చరిత్ర ఏమైనా తెలుసా మీకు? అంటే మామూలుగా ఎల్లమ్మ చరిత్ర అంటే మనము ఇదివరకు ఉన్న చరిత్రే మ్మ్. ఫాలో అవుతున్నాము. మ్మ్.
దాని కారణంగానే ఈ స్వయం సిద్ధిగా వెలిసింది కాబట్టి ఎల్లమ్మకు ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో ఈ మహిమ ఉన్నదనే కదా అంతటి మహోన్నతమైన అంబానీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బోనం చేసి అమ్మగారికి ఘనంగా ఊహించని కానుకలు సమర్పించారు. అంతే కదా మేడం. మరి 3 రాష్ట్రాల నుండి వస్తున్నారంటే ఎంతో మహిమ ఉంటే కదా. దాని కారణంగానే 16 లక్షలు 15 లక్షల మంది చేరుకున్నారు అంటే వాళ్ళకి అందరికీ సంతోషకరమైన కానుక. వాళ్ళ కోరికలు తీర్చేపెట్టుకునే కదమ్మా. కోరికలు తీర్చే ఎల్లమ్మ తల్లి కాబట్టే వస్తున్నారు. థ్యాంక్ యూ సార్.